ఏపీలో సంచలనంగా మారిన లిక్కర్ స్కామ్ కేసు నిందితుల జ్యుడిషియల్ రిమాండ్ నేటితో ముగినుంది. దీంతో పోలీసుల కస్టడీలో ఉన్న 7 నిందితులను జైలు అధికారులు కోర్టులో హాజరుపరుచుకున్నారు. అయితే మరోసారి నిందితులను కస్టడీ కోరే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. వేల కోట్ల స్కామ్ జరిగినట్లు నిర్ధారణకు రాగా ఇప్పటికీ కేసులో ఈడీ అధికారులు జోక్యం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో నేడు కోర్టు వారి రిమాండ్ పెంచుతుందా, బెయిల్ ఇస్తుందా అనే ఉత్కంఠ నెలకొంది. ఏపీలో సంచలనంగా మారిన లిక్కర్ స్కామ్ కేసు నిందితుల జ్యుడిషియల్ రిమాండ్ నేటితో ముగినుంది. దీంతో పోలీసుల కస్టడీలో ఉన్న 7 నిందితులను జైలు అధికారులు కోర్టులో హాజరుపరుచున్నారు. అయితే మరోసారి నిందితులను కస్టడీ కోరే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. వేల కోట్ల స్కామ్ జరిగినట్లు నిర్ధారణకు రాగా ఇప్పటికీ ఈ కేసులో ఈడీ అధికారులు జోక్యం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో నేడు కోర్టు వారి రిమాండ్ పెంచుతుందా, బెయిల్ ఇస్తుందా అనే ఉత్కంఠ నెలకొంది. ఏపీలో సంచలనంగా మారిన లిక్కర్ స్కామ్ కేసు నిందితుల జ్యుడిషియల్ రిమాండ్ నేటితో ముగినుంది. దీంతో పోలీసుల కస్టడీలో ఉన్న 7 నిందితులను జైలు అధికారులు కోర్టులో హాజరుపరుచుకున్నారు. మరోసారి నిందితులను కస్టడీ కోరే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. వేల కోట్ల స్కామ్ జరిగినట్లు నిర్ధారణకు రాగా ఇప్పటికే ఈ కేసులో ఈడీ అధికారులు జోక్యం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో నేడు కోర్టు వారి రిమాండ్ పెంచుతుందా, బెయిల్ ఇస్తుందా అనే ఉత్కంఠ నెలకొంది. ఏపీలో సంచలనంగా మారిన లిక్కర్ స్కామ్ కేసు నిందితుల జ్యుడిషియల్ రిమాండ్ నేటితో ముగినుంది. దీంతో పోలీసుల కస్టడీలో ఉన్న 7 నిందితులను జైలు అధికారులు కోర్టులో హాజరుపరుచుకున్నారు. అయితే మరోసారి నిందితులను కస్టడీ కోరే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. వేల కోట్ల స్కామ్ జరిగినట్లు నిర్ధారణకు రాగా ఇప్పటికే ఈ కేసులో ఈడీ అధికారులు జోక్యం చేసుకుంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్యామ్ విజయవాడ నుంచి లైవ్ ద్వారా అందిస్తారు. శ్యామ్, గుడ్ మార్నింగ్ రాజేంద్ర. ఈరోజు చూసుకుంటే ఏదైతే మద్యం కుంభకోణ కేసుకు సంబంధించి మొత్తం ఇప్పటికే 7 పోలీసులు అరెస్ట్ చేశారు. దీనిపైన ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా ఒక సిట్ ఏర్పాటు చేసింది. ఈ సిట్కి విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు హెడ్గా ఉన్నారు. ఈయన నేతృత్వంలో చూసుకుంటే సిట్టు ఈ కేసుకు సంబంధించి మద్యం కుంభకోణ కేసుకు సంబంధించి చాలా దూకుడుగా వ్యవహరించింది. మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇచ్చిన సమాచారంతో ఒక్కసారిగా ఈ కేసులో ఒక మలుపు తిరిగింది అనేది అయితే చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ కేసులో నిందితులుగా ఉన్న A1 అంటే కీలక నిందితుడిగా ఉన్న కేశిరెడ్డి రాజశేఖర్ రెడ్డి చూసుకున్నట్టు అతన్ని కూడా అరెస్ట్ చేశారు. అతనికి ఇప్పటికే 3 సార్లు పోలీస్ కస్టడీ కూడా వాళ్ళు తీసుకొని అతన్ని విచారించారు. అయినప్పటికీ ఇంకా పూర్తి స్థాయిలో అతని నుంచి కూడా వివరాలు రాబట్టలేకపోయారనే సమాచారం. అలాగే ఈ కేసులో మాజీ ప్రభుత్వంలో ఉన్నతాధికారులుగా పనిచేసిన 2 అధికారులను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. వాళ్ళిద్దరి నుంచి కూడా కృష్ణమోహన్ రెడ్డిను వీళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేశారు. వారి నుంచి కూడా పూర్తి సమాచారం రాబట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే వీళ్ళ పోలీసుల కస్టడీ అయితే ముగిసింది. ప్రస్తుతం వీళ్ళు జిల్లా జైల్లో రిమాండ్లో ఉన్నారు. ఈ రోజుతో రిమాండ్ ముగియటంతో వీళ్ళందరినీ కూడా మొత్తం 7 నిందితులను ఈరోజు కోర్టులో హాజరుపరుస్తున్నారు. వీరిలో ఇప్పటికే బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. అయితే బెయిల్ పిటిషన్ కోర్టు ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో మరికొద్ది సేపట్లో తెలియనుంది. అయితే ఇప్పటికప్పటికి వాళ్ళకి బెయిల్ అయితే ఇచ్చే అవకాశం లేకపోలేదంటూ కూడా పోలీసు అధికారులు చెప్తున్నారు. అవసరమైతే మరోసారి ఏదైతే ఈ కేసులో కీలక నిందితున్నారో వారి నుంచి మరింత సమాచారం రాబట్టేందుకు పోలీసులు కూడా మరో పిటిషన్ వేసే అవకాశం ఉంది. వాళ్ళని మరికొద్ది రోజులు పోలీసు కస్టడీకి ఇస్తే పూర్తి స్థాయిలో వివరాలు సేకరిస్తామంటూ కూడా అంటున్నారు. మరోవైపు చూసుకుంటే ఈ కేసులో 100 కోట్ల రూపాయలు చేతులు మారటం కాకుండా విదేశాలకు కూడా వెళ్ళాయి అనేది ఒక ఆరోపణ ఉంది. ఈ నేపథ్యంలోనే ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కూడా రంగంలో దిగింది. ఇరువురు ఒకవైపు సిట్టు, మరోవైపు ఈడీ, ఈ 2 శాఖల అధికారులు చూసుకుంటే ప్రధాన నిందితుడైన కేశిరెడ్డిని జిల్లా జైలులోనే 2 అధికారులు కలిసి విచారించారు. ఏదైనప్పటికీ కూడా ఈడీ కూడా ఈ కేసులో ప్రధానంగా దృష్టి సారించింది. కేశిరెడ్డితో పాటు ఇంకా మరికొంతమంది నిందితుల పేర్లకు చేర్చే అవకాశం అయితే లేకపోలేదు. ముఖ్యంగా విజయసాయిరెడ్డి ఇచ్చిన కీలకమైన సమాచారంతో
సిట్ ఈ వ్యవహారంలో దూకుడైతే పెంచింది. అదేవిధంగా మిథున్ రెడ్డి ఎంపీగా ఉన్నారు. మిథున్ రెడ్డిని కూడా ఇప్పటికే సిట్ ఒకసారి పిలిపించి అతన్ని కూడా విచారించింది. అయితే ఈ కేసులో మిథున్ రెడ్డి పాత్ర కూడా చాలా కీలకంగా ఉందని కూడా పోలీసులు భావిస్తున్నారు. అయితే ప్రస్తుతం అతను సుప్రీంకోర్టు నుంచి బెయిల్ అంటే ముందస్తు బెయిల్ తీసుకోవడంతో అతన్ని అరెస్ట్ ఉంటుందా లేకపోతే కీలకంగా ఇంకెవరినైనా అరెస్ట్ చేసే అవకాశం ఉందా అనేది కూడా మనకి తెలియాల్సి ఉంది. అయితే కొన్ని ఆరోపణలు చూసుకున్నట్లయితే ఈ కేసు మొత్తానికి కీలకంగా వ్యవహరించిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కూడా ఈ కేసులో అతని పేరు కూడా చేర్చే అవకాశం లేకపోలేదంటూ కూడా కొన్ని వార్తలు వినవస్తున్నాయి. ఏదైనప్పటికీ కూడా ఇది మాత్రం ఒక పెద్ద స్కామ్ అనేది చెప్పవచ్చు. గత 5 సంవత్సరాల కాలంలో ఈ మద్యం కుంభకోణ కేసుకు సంబంధించి ఎటువంటి ఆన్లైన్ పేమెంట్లు లేకుండా మద్యం తయారీ నుంచి డిస్ట్రిబ్యూటర్ నుంచి ఏదైతే వ్యక్తికి చేరుస్తారో ఆ సమయంలోనే ఇది పెద్ద ఎత్తున చేతులు మారాయి. అనేక డొల్ల కంపెనీలకు కూడా అనుమతులు ఇచ్చారు. కాబట్టి వీటన్నిటి మీద కూడా విచారణ చేస్తే చాలా పెద్ద స్కామ్ అవుతుంది. గత 5 ఏళ్ళు ప్రభుత్వంలో చూసుకుంటే మద్యం కుంభకోణ కేసుకు సంబంధించి వందల కోట్ల రూపాయలు చేతులు మారాయి. కాబట్టి ఈ కేసుకు అనేక ప్రాధాన్యత అయితే సంతరించుకుంది. ఏదైనప్పటికీ కూడా పోలీసు ఒకవైపు సిట్టు మరొక వైపు ఈడీ 2 శాఖలు కూడా చాలా గట్టిగా ఈ కేసును శోధిస్తున్నాయి. మరికొద్ది సేపట్లో మాత్రం కోర్టు వీళ్ళకి నిందితులకి బెయిల్ ఇస్తుందా లేకపోతే రిమాండ్ పొడిగిస్తుందా అనేది తేలనుంది. థ్యాంక్ యూ శ్యామ్.